దట్ వాస్ వండర్ఫుల్ వీడియో. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సెకండ్ బార్డోలి స్వతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ చేత సెకండ్ బార్డోలిగా ప్రశంసించబడిన భీమవరం, ఈ భీమవరం మరి ఇక్కడ ఏదైతే ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది సెంటిమెంట్గా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ సెకండ్ బార్డోలిని నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్గా చేసి ఈ ప్రాంతానికి మరింత కీర్తిని ప్రతిష్టని తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున, జిల్లా ప్రజల తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పరిపాలనా వికేంద్రీకరణ కోసం ఎన్నో జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పడితే మరి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి, ఎన్నో 600 హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి మోసం చేసి దగా చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కనీసం పరిపాలన వికేంద్రీకరణ చేయాలని కానీ, ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లాలనే ఆలోచన కానీ లేకుండా గ్రాఫిక్స్లో అమరావతిని చూపించి ప్రజల్లో భ్రమను సృష్టించి తన పరిపాలన అవినీతిమయంతో ముందుకు తీసుకెళ్లిపోయిన చరిత్ర మనం చూశాం. మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా చేసి మన పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరాన్ని కేంద్రంగా చేసి మొట్టమొదటిసారిగా ఈ జిల్లా కేంద్రానికి ఇచ్చేసిన ఆయనకి నా హృదయపూర్వకమైన ఘనమైన స్వాగతాన్ని తెలియజేసిన భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారితో పాటుగా విచ్చేసిన డిప్యూటీ సీఎం గారు కొట్టి సత్యనారాయణ గారు కానీ, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి, అలాగే శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారికి, అలాగే హోమ్ మినిస్టర్ మంత్రి గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, వివిధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ఇక్కడికి విచ్చేసిన యావత్ యువతకి కూడా, అక్క చెల్లెమ్మలకి, జగనన్న ప్రియమైన మేనగోడలకి, మేనల్లుళ్ళకి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్నా జగనన్న, మీ కుటుంబానికి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నా. ఎందుకంటే అన్న, చాలా చిన్న వయసులోనే నాకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఏ రకంగా ఆదరించారో కొడుగ్గా నన్ను కూడా అలాగ ఆదరించి ఎంతో మంది పెద్ద సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చి 2000లో నన్ను ఎమ్మెల్యేని చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదన్నా. ఆ తర్వాత మళ్ళీ 2014లో 2019లో కూడా శాసనసభకు పోటీ చేసే అవకాశం ఇచ్చి గ్రంథి నీ కుటుంబాన్ని విడిచిపెట్టను అని చెప్పి ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను మరి ఏ రకంగా ప్రోత్సహించారో ఆ రకంగా
నన్ను వెన్నంటి ప్రోత్సహించిన మీకు సర్వదా ఎప్పుడు కూడా మా కుటుంబం రుణపడి ఉంటుందన్న. మీకు ఎప్పుడు నా హృదయపూర్వక ధన్యవాదాలన్నా. మీ అందరికీ తెలీదు, 2019 ఎన్నికల ముందు మరి ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆలోచన చేస్తుంటే జగనన్న ఒకటే అన్నారు, నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి, గెలిచినా ఓడినా కూడా రాజకీయాల్లో పోటీ చేసి ముందుకెళ్ళాలి, లేదంటే కనుక రాజకీయాల్లో తెరమరుగైపోతావు. నీలాంటి వాడు కనుక రాజకీయాల్లో ఉంటే తప్పనిసరిగా ఆ నియోజకవర్గం అభివృద్ధికి నేను సాయశక్తిలా నీకు సహాయపడతాను, నీ వెంట ఉంటాను, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దు. కానీ అలాగే అక్కడ ఉన్న ప్రజలకు కూడా నేనైతే నవరత్నాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నానో అవన్నీ కూడా అందరికీ అందజేయడానికి నువ్వు నాకు ఉండాలి అని చెప్పి నువ్వు పోటీ చేయంటే ఆయన ఇచ్చిన మాటతో ధైర్యంతో